Hi everyone, how are you? It's Miss Sridevi Sirgarpalli. Today I will explain about English lesson clothes. Why do we wear clothes? Do you know? It is a basic need for us. The first one is summer season. Clothes are our basic need. We all wear clothes. Clothes protect us from heat, rain, cold, and dust. They also protect us from insects also. Cloth makes us look smart. We wear different clothes in different seasons. There are four main seasons in our country. అసలు క్లాత్ అని మనం ఎందుకు ఉపయోగించుకుంటాం? ఎందుకంటే చూడడానికి స్మార్ట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి అది కనీస అవసరం. ఓకేనా? ఈ క్లాత్ వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ క్లాత్? క్లాత్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రైన్, హీట్, కోల్డ్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. మనకి బట్టలు వేసుకోవడం వల్ల ఎండ నుంచి, వేడి నుంచి, అదేవిధంగా క్రిమి కీటకాల కాటు నుంచి మనం తప్పించుకోవచ్చు. క్రిమి కీటకాలు అంటే మరీ ఎక్కువ కాదు, చీమలు, దోమలు ఏవి. ఓకేనా? దీనివల్ల ఈ ఉపయోగం ఉంది. మెయిన్లీ మనకి ఎన్ని సీజన్లు? 4 సీజన్స్. చాలా మందికి ఏంటంటే సమ్మర్, రైనీ, వింటర్ అనుకుంటారు, కానీ మధ్యలో ఆటమ్ సీజన్ కూడా ఉంది. అది ఓన్లీ 2 months ఉంటుంది. సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది? మార్చ్ టు మే. ఓకేనా? ఈ సమ్మర్ సీజన్లో మనం ఎటువంటి బట్టలు వేసుకుంటాం? ఎవరైనా చెప్తారా? ఓకే, వెరీ గుడ్. కాటన్ డ్రెస్ వేసుకుంటాం. కాటన్ డ్రెస్ వేసుకోవడం ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే మనకి గాలి బాగా వస్తుంది. అదే దళస బట్టలు వేసుకుంటే గాలి మనకి శరీరం చేరుతుందో అది చేయాలి. కాబట్టి మనం సమ్మర్లో మనం కాటన్ డ్రెస్ వేసుకుంటాం. ఈ కాటన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి నుంచి వస్తుంది. పత్తి అంటే తెలుసు కదా? పత్తికాయని తీస్తారు, దాన్ని వడికి, దారాలకి వడికి నేస్తారు అన్నమాట కాటన్ బట్టలు. ఓకేనా? అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్లో మనం ఎటువంటి ఆహారం తీసుకుంటాం? దీంట్లో బుక్లో లేదు, మీకు ఎడిషనల్గా యాడ్ చేస్తున్నాను. ఎటువంటి ఆహారం తీసుకుంటాం అంటే మనం ఎక్కువ లిక్విడ్ టైప్లో తీసుకుంటాం. అంటే కూల్ డ్రింక్స్, జ్యూస్, బటర్ మిల్క్, ఈ టైప్ ఆహారం మనం తీసుకుంటాం. అది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీగా డైజెషన్ అవుతుంది. ఆ టైంలో మనం హాట్గా ఉండే కాఫీలు, టీలు తీసుకుంటామో సమ్మర్లో తీసుకోం. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది. హాట్గా ఉండి ఎందుకు తీసుకుంటాం? కూల్గా ఉండేగా తీసుకుంటాం. కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువ సమ్మర్లోనే కూల్ డ్రింక్ షాపులు అవి కూడా ఓపెన్ అవుతాయి చూడండి. అదేవిధంగా రైనీ సీజన్లో కూల్ డ్రింక్ షాపులు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే అప్పుడు సేల్స్ తక్కువ. సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గో టు రైనీ సీజన్. రైనీ సీజన్ ఎప్పుడంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. ఈ రైనీ సీజన్లో ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా ఎవరికి తెలియదు. వాతావరణ శాఖ వాళ్ళు తప్ప మిగతా ఎవరికి తెలియదు. కాబట్టి ఆ టైంలో రోగాలు కూడా ఎక్కువగా వస్తాయి రైనీ సీజన్లో. ఎందుకంటే వాతావరణం పైనుంచి వచ్చి నీరు, వాతావరణం చేంజ్ వస్తుంది. అప్పటి వరకు ఎండ కాచి ఉండడం వల్ల ఒక్కసారి వర్షాలు పడడం వల్ల చాలామందికి అనారోగ్యం పాల్గొతుంటారు. అంటే జబ్బు, రొంప, జ్వరం, ఇలా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వైరల్ ఎక్కువగా. కాబట్టి ఆ టైంలో మనం హాట్ వాటర్ అంటే బాయిల్ వాటర్ తాగాల్సి ఉంటుంది. ఈ రైనీ సీజన్లో మెయిన్లీ మనం ఎటువంటి బట్ట వేసుకుంటామంటే బయటకు వెళ్ళాం, మామూలుగా వేసవికాలం వేసుకునే పచ్చబట్టలకి వేసుకుని ఎవరికి వెళ్ళిపోతాం, వెళ్ళాం. అంబ్రెల్లా యూజ్ చేస్తాం. ఏంటి? అంబ్రెల్లాస్ గుడ్. అదేవిధంగా గుడ్ రైన్ షూస్ కూడా యూజ్ చేస్తాం. అంటే వాటిలో పెట్టిన కాళ్ళకి నీరు తడవడానికి ఇక్కడ వరకు ఉంటాయి, వాటిని రైన్ షూస్ అంటాం. అవి వేసుకుంటాం. అదేవిధంగా ఎక్కువగా మనం రైనీ సీజన్లో ఎక్కువగాను వేడి ఉండి తినడానికి ఇష్టపడతాం. సమ్మర్లో అయితే కూల్గా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతాం. కానీ రైనీ సీజన్లో ఏంటంటే చలికి వరకు కొంచెం చల్లగా ఉండడం వల్ల వాతావరణం మనం హాట్గా ఉండేవి తినడానికి ఇష్టపడతాం. అలా తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ ఆటమ్ సీజన్. ఆటమ్ సీజన్ ఓన్లీ 2 months ఉంటుంది. ఎప్పుడైతే సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. ఈ టైంలో చెట్లన్నీ కూడా ఆకులు కలిపి మళ్ళీ కొత్తగా చీలిస్తాయి. ద లాస్ట్ వన్ ఈజ్ వింటర్ సీజన్. వింటర్ సీజన్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే నవంబర్ నుంచి జనవరి వరకు.
చూడండి డిసెంబర్ నెలలో చాలా చలి ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో అందరూ ఎక్కడ కూర్చుంటారు, ఎక్కువగా పొయ్యి దగ్గర కూర్చుంటారు, లేకపోతే మంటలేసి కూర్చుంటారు. పల్లెటూరులో అయితే, టౌన్లో అయితే హీటర్ అవి ఉంటాయి కాబట్టి రూమ్ అంతా కూడా హీట్గా ఉండడానికి ఏవో ఉంటాయి కాబట్టి మిషన్స్ వాటి దగ్గర ఆ యొక్క టెంపరేచర్ పెరగడానికి వాళ్ళు ఆ విధమైన ఫెసిలిటీ ఏర్పాటు చేసుకుంటారు. కానీ పల్లెటూరులో అలా కాదు కదా. మనకి ఏం చేస్తాం, చెదరం ఉన్న గడ్డి ఉంటుంది కదా మనకి, గ్రాస్ ఎండుగడ్డి, దాంతో మంటేసుకుంటాం. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మంటల దగ్గర కూర్చోవడం వల్ల ప్రమాదాలు అవి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటే వేడి కాచుకోవాలి. ఓకేనా. ఈ వింటర్ సీజన్ చలి ఎక్కువ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మనం ఏ రకమైన బట్టలు వేసుకుంటాం, మనకి ఈ చలి నుంచి మనల్ని కాపాడుకోవడానికి, మనకి చలిగా తాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, స్వెటర్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మంకీ క్యాప్స్ యూజ్ చేస్తాం. మంకీ క్యాప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ చలిగాలి వల్ల చెవులు ఎక్కువ ఇయర్ పెయిన్స్ వస్తుంటాయి, వాటి నుంచి కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఇవి అప్రాలు యూజ్ చేస్తాం. గ్లౌజులు కూడా యూజ్ చేస్తారు చాలామంది. ఎక్కువగా మనం వేడిగా స్నానం చేస్తాం వింటర్లో. చాలామంది ఏంటంటే హెల్త్ బాగుంటుంది, చాలామంది ఆల్ సీజన్స్ కూల్ వాటర్ చేస్తారు, చలిలే చేస్తారు. కానీ వింటర్ సీజన్లో మ్యాక్సిమం వేడిలే చేయలేదు, చలికి మన బాడీ తట్టుకోలేదు చలికి. ఇక్కడైతే కాశ్మీర్ సైడ్ అయితే వింటర్లో ఫ్రీజ్ అయిపోతారు, అంటే గడిగట్టేస్తారు అవి మంచు. మనకి వర్షం ఎలా పడుతుంది అక్కడ, అలాగా వింటర్ సీజన్లో మంచు అలా పడుతుంటుంది. ఓకేనా. మనం ఇవేవే బట్టలు వేసుకుంటాం, ఇవేవే జాగ్రత్తలు తీసుకుంటాం. సమ్మర్లో లైట్ కాటన్ బట్టలు వేసుకుంటాం, రైస్ లైట్ కోట్ యూజ్ చేసుకుంటాం. వింటర్లో మనకి వూలెన్ క్లాత్ యూజ్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని డ్రెస్ కోడ్లు ఉన్నాయి. మెయిన్లీ అంటే మీరు చూడండి, మీరు ఏ రకమైన యూనిఫామ్ వేసుకొస్తారు మీరు స్కూల్కి. ఒక సాటర్డే తప్ప మిగతా అంతా కూడా స్కూల్ యూనిఫామ్, అంటే మీరంతా ఒకటనే భావం కలగాలని ఒక యూనిఫామ్ వేసుకొస్తారు. ఏమి యూనిఫామ్, అది ఏ స్కూల్ అయిందో ఆ స్కూలు ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ డ్రెస్ కోడ్ వేసుకుంటూ వస్తాం. మనకైతే చెక్స్, స్నిప్స్, బిస్కెట్ కలర్, ఫ్రాకార్ ఇక్కడ వేసుకొస్తాం. అవునా. ఇవి కాకుండా కొంతమంది పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ డ్రెస్ వేసుకుని మెడలో స్టెటస్కోప్ వేసుకొచ్చారు, అతను ఏమంటే మనం డాక్టర్ వచ్చారంట. ఎలా గుర్తుపెట్టగలం, వైట్ డ్రెస్ వేసుకున్నాం, స్టెటస్కోప్ ఉంది కాబట్టి డాక్టర్. అదే బ్లాక్ లాంగ్ కోట్ వేసుకుని లోపల వైట్ షర్ట్ వేసుకుని వచ్చినప్పుడు లాయర్ అంటారు. అవునా. నెక్స్ట్ కాకి రంగు డ్రెస్ వేసుకుని పక్కనతో గన్ నుండి వచ్చే మనిషిని ఏమంటాం మనం, పోలీస్ మ్యాన్ అంటాం. పోస్ట్ మ్యాన్ ఏమైనా ఎలా గుర్తుపడతాం, పోస్ట్ మ్యాన్ చేతిలో పేపర్స్ ఉంటాయి, అదే కార్డులు ఉంటాయి, నెక్స్ట్ టోపీ ఉంటుంది, అతను మనం పోస్ట్ మ్యాన్ ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఇది కాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ యూజ్ చేస్తాం. ఏంటంటే అకేషన్స్, పెళ్ళిళ్ళు, పేరంటాలు జరుగుతుంటాయి కదా, ఫంక్షన్ జరిగినప్పుడు కలర్ఫుల్గా ఉండడానికి మంచి మంచి డ్రెస్సులు వేస్తాం. అదేవిధంగా పండగల సమయంలో కూడా మనం కలర్ఫుల్ డ్రెస్సులు వేయడం జరుగుతుంది. ఓకే. I hope you are all understand this lesson. Okay. Thank you. Have a good day.